ఈసారన్నా ఈ వీడియోలో ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా ఉంటే బాగుండు. నేను పక్కన పెట్టేద్దాం అనుకున్నా. ఇన్నిసార్లు అంత అవసరమా? ఈ వీడియో వరకు పక్కన పెట్టేద్దాం అనుకున్నాను. కానీ మనసు ఆగట్లే. ఎందుకంటే నేను ఇలా ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టడం వల్ల ఈ వీడియోలో మిస్టేక్స్ ఏమీ లేకపోతే ఇక అలా కలకాలం చిరకాలం ఉండిపోద్ది కదా. అదే ఫోన్లో గ్యాలరీలోనో ఇంకెక్కడో ఉండాలంటే ఉండవు కదా ఈ స్వీట్ మెమరీస్. అందుకనే మరోసారి ధైర్యం చేసి మీ ముందుకు వస్తున్నాను. సముద్రం దగ్గర వీడియోస్. ఇక మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ గురువారం. అందరూ కాఫీలు టీ తాగారా, టిఫిన్లు చేశారా? మొన్నటి వీడియోనే కొందరు చూశారు, కానీ చూసినా సరే ఏమనుకోకుండా ప్లీజ్ మీరు వీడియో మొత్తం చూడడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కనీసం ఒక లైక్ అయినా కొట్టండి అబ్బా, నేను సంతోషపడతాను. ఇక వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకోవటం నా పొరపాటే. ఎందుకంటే చూశారు, ఆల్రెడీ చాలా వరకు చూశారు, మళ్ళీ చూస్తారు అని అనుకోవట్లే. కానీ నా మీద ప్రేమతో చూస్తారేమోలే, మన సిస్టరే కదా, అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయిలే అని చూస్తారనే నమ్మకం నాకుంది. నేను చెప్పే ఈ స్టోరీ అంతా కొందరికి అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేలా చెప్తాను. అదేనండి, ఈ వీడియోస్ని నిన్న ఉదయం పెట్టాను, కానీ చిన్న మిస్టేక్ ఉండటం వల్ల ఆ మిస్టేక్ మార్చుకుందామని ఆ మిస్టేక్ తీసేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. కానీ ఆ తర్వాత యూట్యూబ్ అతనే మన వీడియోని డిలీట్ చేసిండనమాట. అంటే మీ ముందుకు రానిలా, ఓన్లీ నా వరకే కనపడుతుంది. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే పిల్లల్ని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాం కాబట్టి అలా చూపించకూడదని మనకి గట్టి వార్నింగ్ ఇచ్చారనమాట. ఆ వీడియోలో ఉన్న తప్పు ఈ వీడియోలో లేకోకుండా ఇప్పుడు మీ ముందుకు మళ్ళీ తీసుకొచ్చాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మొన్న అన్నవరం వెళ్ళామని చెప్పాను కదా, శనివారం నాడు అన్నవరం వెళ్ళాము. శనివారం స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడే దగ్గరలో ఒక రూమ్ తీసుకొని ఆ నైట్ అక్కడే ఉండి తెల్లవారి మళ్ళీ లేచి స్నానాలు చేసి బీచ్కి వెళ్దామని బయలుదేరాం. చాలామంది అడిగారు, నైట్ ఉన్నారన్నారు కదా, వ్రతం చేసుకుంటే బాగుండేది అని చాలామంది అన్నారు. మా అభిప్రాయం ఏంటంటే వ్రతం చేసుకోవాలంటే ఇంతకుముందు మనం వాడిన బట్టలు కాకుండా కొత్త బట్టలు అంటే కొత్త దుస్తులతో వ్రతం చేసుకోవాలని అంటారు కదా. అంటారనే కాదు, మేము ఇంట్లో వ్రతం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కొత్త దుస్తులు తెచ్చి వాటిని స్టిచ్చింగ్ చేయించుకొని వాటిని మళ్ళీ నీళ్ళల్లో జాడించి వ్రతం రోజు కట్టుకొని పూజలో కూర్చుంటాము. ఇక్కడ కూడా అలానే చేయాలి కదా అని మాకు అనిపించి మరి అప్పటికప్పుడు మేము అనుకొని అన్నవరం రావటం కాబట్టి ముందుగా ఏమీ అనుకోలేదు, ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి మరోసారి ఆ స్వామి దయ వల్ల ఒకసారి వద్దాం, కంపల్సరీగా అప్పుడు వ్రతం చేసుకుందాంలే అని ఇక దర్శనం చేసుకొని వచ్చాము. ఇక నైటు రూమ్లో ఉన్నాము, ఉదయాన్నే లేచి బీచ్ కని వచ్చేసాము. అయితే మధ్యలో ఒక చోట చిన్న ఇల్లు లాగుంది, ఆ ఇంటి దగ్గర టిఫిన్లు రెడీ చేస్తున్నారు. అంటే ఆ ఇల్లే వాళ్ళకి హోటల్ లెక్క అనమాట. అక్కడ ఓన్లీ బోండాలు తిన్నాము, ఇడ్లీ అప్పుడే రెడీ చేస్తున్నారు, ఇంకా దోశ అలాంటివి ఏమీ లేవు. బోండాలు మాత్రం చిన్న బోండాలు, అంటే మరీ చిట్టి బోండాలు కాదు, మరీ పెద్ద బోండాలు కాదు. ప్లేట్కి 4 బోండాలు, ప్లేట్ 10 రూపాయలు అనమాట. అందరూ 2 ప్లేట్లు తినేసాము. టీకి తాగుదాం అనుకుంటే టీకి కొంచెం టైం ఉంటుందమ్మా, అయితే ఉదయాన్నే ఎప్పుడో పెట్టినవి ఉన్నాయి, ఇప్పుడు పెట్టినవి కాదనేసరికి మేము వద్దులేమని బయటకు వచ్చేసాము. ఒక దగ్గర టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగాం. టీ అయితే చాలా బాగున్నాయి. అంటే అక్కడ పెద్ద ఆవిడ చేసిన టిఫిన్ బాగుంది, ఇక్కడ టీ కూడా బాగుంది. టీ కంటే ముందు మేము హోటల్లో టిఫిన్ చేసాము చూసారా, ఆ పెద్ద ఆవిడ మాత్రం నాకు బాగా నచ్చారండి. మేము వెళ్ళిన టయానికి తలస్నానం చేసి కాళ్ళకు పసుపు పూసుకొని ఉన్నారు, మొహానికి కూడా పసుపు పూసుకొని స్నానం చేశారు అనుకుంటా. మొహం పచ్చగా కనపడుతుంది. అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ చూసేసరికి నాకు దేవత లెక్క, అన్నపూర్ణాదేవి లెక్క అనిపించింది అనమాట. ఎక్కువ శాతం కార్తీక మాసంలో శ్రావణ మాసంలో ఆడవాళ్ళు ఎక్కువ శాతం పసుపు పూసుకుంటారు, పూజలు చేస్తారు, అది మనందరికీ తెలిసిందే. కానీ మొన్న మేము వెళ్ళింది ఆదివారం కదా, ఆదివారం కూడా ఆవిడని అట్లా చూసేసరికి నాకు ఎందుకో పాజిటివ్గా అనిపించింది, మీకు చెప్పాలనిపించింది. అది ఇంకా వచ్చేసామండి, ఈ సముద్రం దగ్గరికి వచ్చాము. చాలామంది నిన్న మొన్న వీడియోస్లో కామెంట్లలో అడుగుతున్నారు మీరు వెళ్ళిన సముద్రం ఎక్కడని. నాకు అసలు ఆ పేర్లే తెలియట్లేదు. ఇప్పుడు మా వారిని అడిగానండి, ఈ వీడియో ఎడిటింగ్ చేసే ముందు మా వారిని అడిగాను, ఆ పేర్లు ఏంటంటే నాకు కూడా గుర్తు రావట్లేదు పద్దాలు అని అంటున్నారు. ఇక నేను ఎవరిని అడగాలి, అసలు ఎవరికి గుర్తు రావట్లేదు. ఏవేవో పేర్లు చెప్పారు, పలానా రూట్కి వెళ్ళండి అంటే మేము వెళ్ళేసాను తప్పితే వాటి పేర్లు అయితే మాకు రావట్లేదు. ఒక బీచ్ దగ్గర ఏమో సాయిబాబా గుడి ఉంది, అక్కడ కొద్దిసేపు ఉండి ఇంకో బీచ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడేమో పెద్ద బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాము, అక్కడేమో
ఉప్పెన సినిమా తీశారు అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు. అట్లా నాకు పేర్లైతే తెలీదు. ఏ బీచ్, ఆ బీచ్ పేర్లైతే తెలీదు. మీరేమనుకోకండి నేను చెప్పలేదని. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు, ఇన్ని సార్లు అడుగుతున్నా మన సిస్టర్ చెప్పట్లేదేంటి అని అనుకోవచ్చు. నిజంగానే నాకు పేర్లు తెలీదు. ఇప్పుడు మాత్రం మేము మొదటిసారి వెళ్ళిన బీచ్ సాయిబాబా గుడి దగ్గరండి. ముందు వెళ్ళాము తప్పితే అలా చూసాము. చూసి ఇక లోపలికి ఎక్కువగా వెళ్ళలేదు. ఓన్లీ ఆ దగ్గరలో చూసి బయటకు వచ్చేసాము. అక్కడ నుంచి ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది చూసారా, ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. ఈ బ్రిడ్జిని చూడాలనే ప్రత్యేకంగా చాలామందిని అడిగారు. బ్రిడ్జ్ ఉంటుందంట, బాగుంటుందంట, బ్రిడ్జ్ ఉంటుందంట, బాగుంటుందంట అని రోడ్డు పొడుగుతా కనీసం ఒక 20 మందినైనా అడుగుంటారు. పలానా చోట బ్రిడ్జ్ ఉంటుందంట, ఆ ఊరి పేరు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఆ బ్రిడ్జి ఉన్నది ఏ ఊరని వాళ్ళు చెప్తున్నారు, కానీ మాకు గుర్తుండట్లేదు. ఎప్పుడూ వినని పేర్లు కదా, అవి మాకు గుర్తుండట్లేదు. అయితే వైజాగ్ అయితే కాదు, కాకినాడ అయితే కాదు, ఓన్లీ అన్నవరానికి దగ్గరలోనే. అన్నవరం నుంచి మేము చిన్న రోడ్డున వచ్చాం. ఈ బీచ్ దగ్గరలోకి వచ్చేటప్పుడు చిన్న సింగిల్ రోడ్డే, మధ్యలో పొలాలు పల్లెటూర్లు ఇట్లున్నాయి. సిటీ ఎక్కడ మాకు కనిపించలేదు. ఓన్లీ సింగిల్ రోడ్డే, డబల్ రోడ్డు కూడా కాదు, సింగిల్ రోడ్డునే వచ్చాము. మళ్ళీ రోడ్డుకి, ఆ సింగిల్ రోడ్డుకి దగ్గర 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నది ఈ బీచ్. ముందు సాయిబాబా గుడి ఉన్న దగ్గర బీచ్కి వెళ్ళామని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ కాబట్టి సముద్రం చూడటం ఎందుకో, అంత సముద్రాన్ని చూసేసరికి కళ్ళు తిరిగినట్లు అనిపించింది, భయం వేసింది. ముందుకు అడుగులు వేయటానికి కూడా చాలా భయం అనిపించింది. చాలాసేపు అసలు లోపలికి వెళ్ళలేదు. లోపలికంటే ఆ నీళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఏదో భయం అనిపించింది. ఇక ఆ దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మా వాళ్ళు అన్నారు, ఇక నువ్వు ఎట్లయితే చూసినట్టే లే, ఏం చూడటానికి వచ్చినావు, దూరంగా ఉండి చూడటానికి వచ్చినవా అన్నారు. వాళ్ళంటే ఇంతకుముందు 3-4 సార్లు వచ్చారండి బీచ్కి, కానీ నేను ఎప్పుడూ రాలేదు కదా, ఫస్ట్ టైం కదా. అసలు టీవీలో సీరియల్లో చూసేటప్పుడే ఎప్పుడన్నా ఇలా సముద్రం చూపిస్తుంటేనే వామ్మ అంత దగ్గరికి ఎలా వెళ్తున్నారు వీళ్ళు, అలలు వచ్చి మీద పడుతుంటే ఎలా ఉంటున్నారు అని నాకు భయం వేసేది. అలాంటిది ఇంకా దగ్గరికి నేనే వెళ్తే నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి, మరి భయం వేసిద్ది కదా. అయితే ఒక బీచ్ వరకు అయితే నేను ఓన్లీ అటు పైపైన నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నాను చూసుకుంటా. ఇంకో బీచ్కి వెళ్ళేసరికి ధైర్యం వచ్చేసింది అనమాట. వీళ్ళు వెళ్ళి మునగటం, తేలటం, ఉరుకులు పెట్టడం చేస్తున్నారు కదా, నాకు కూడా ధైర్యం అనిపించింది. కొంచెం ముందుకి 4 అడుగులు ముందుకేయటం, 4 అడుగులు ముందేయటం అట్లా వేసాను. ఒక కొంచెం లెక్క అయితే వెళ్ళాను. ఇంకంతకంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు. అప్పటికి మా వాళ్ళకే చెప్తున్నాను దూరంగా వెళ్ళకండి అని. ఇగోండి వీళ్ళు చూడండి చక్కగా చిన్నపిల్లల లెక్క ఆడుతున్నారు. నన్నే అన్నారు మొన్న ఒకరు కామెంట్లో, మీ అమ్మాయి కంటే మీరే చిన్నపిల్ల అయిపోయారు కదా అని. తను నాకంటే చిన్నపిల్ల, తను ఇంతకంటేనే ఎక్కువ ఆడుద్ది. కాకపోతే తనకి ఇప్పుడు అలవాటు అయిపోయి నీళ్ళల్లో మునగటాలు తేలటాలు చేయట్లేదండి. నేను ఫస్ట్ టైం వెళ్ళటం కాబట్టి కొంచెం సరదా ఎక్కువ అనిపించింది. ఎట్లా నిజమే చిన్నపిల్లని అయిపోయాను, ఆ నీళ్ళలో ఆడటం చిన్నపిల్లని అయిపోయాను. కొద్దిసేపు ఆడుకున్నాను, బాగానే మునిగాను, తేలాను. అక్కడ నుంచి రాబుద్ధి కాలేదు. చాలా టైము అక్కడే ఉన్నాము. చూసి మా వాళ్ళు ఫస్ట్లో భయపడ్డం, ఇప్పుడు ఏంటో అసలు బయటికే రావట్లేదు, ఇక వెళ్దాం అనిపించట్లేదు ఇంటికి అని గోల్ చేశారు. అయ్యో వచ్చిందే ఫస్ట్ టైము, అది కాకుండా ఒక బీచ్ తిరిగి వస్తే కానీ ఆ భయం అన్నది బాగాలేదు, ఇంతలోనే పోదాం అంటున్నారా మీరు అనుకుంటూ వాళ్ళని అటు ఇటుగా ఒక 2 గంటల పాటు అలానే ఉంచేసాను అనమాట. అంటే వెళ్ళొద్దు ఇంకొద్దిసేపు ఉందామని. నాతో పాటు వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు నీళ్ళలో. ఒక వేణుగాడే ఎక్కువ నీళ్ళలో మునగలేదు, మిగతా మేమందరం కూడా. మళ్ళీ పెద్దక్క కూడా ఇంతకుముందు బీచ్కి ఇప్పుడు ఫస్ట్ టైమే. చాలామంది ఎక్కడెక్కడో కొండ ప్రాంతాలు, సముద్రాలు అంటే చూడదగిన ప్లేసులకి ఎక్కువగా వెళ్తుంటారు. మాకు బస్సులు కార్లు ఎక్కువగా పడవు కాబట్టి, వాంతులు అవుతుంటాయి కాబట్టి మేమేమో ఎక్కువ దూరాలకి ఇప్పటికి వెళ్ళింది లేదు. చక్కగా టూరిస్ట్ ప్రాంతాలని ఉంటాయి కదా, అలాంటివి చూసింది లేదు. ఇలాంటివి ఎప్పుడో ఒకసారి చూసామనుకోండి, కోతికి కొబ్బరి చెప్పు దొరికినప్పుడు ఎంత ఆనందపడిద్దో మేము కూడా నిన్న సముద్రాన్ని చూసి అంతే ఆనందపడ్డాము. బీచ్కి వెళ్ళే దారిలో ఎక్కువ జీడి మామిడి చెట్లు ఉన్నాయి. వెళ్ళేటప్పుడే వేణు 10 సార్లు దాకా అంది, నాకు జీడి మామిడికాయ కోసి పెట్టండి, నేను ఎప్పుడు తినలేదు, నేను ఎప్పుడు చూడలేదని. అప్పటికీ నేను అంటూనే ఉన్నా, అమ్మ అవి తినలేము, అసలు గొంతులో జలుబు చేస్తే నొప్పి ఎట్లా వస్తుందో అట్లా ఉంటుంది, చూడడానికి బాగుంటాయి కానీ తిన్న తర్వాత బాగోదు,
తినేటప్పుడు కూడా బాగోదు, ఇబ్బందిగా ఉంటుంది. అంటే నేను తినాల్సిందే, చూడాల్సిందే. వీళ్ళు వెళ్ళి ఆ జిగిడి మామిడికాయలు ఒక 5-6 కోసుకొచ్చారండి. ఇక ఒక కాయ తినేసి అబ్బో ఏదో రకంగా ఉంది కదా అని తినకుండా పక్కన పడేసింది. బిర్జున్న బీచ్ దగ్గర నుంచి ఇంకో దగ్గరకు వచ్చామండి. ఈ బీచ్ ఉప్పెన మూవీ ఉంది కదా, ఆ షూటింగ్ ఇక్కడే జరిగింది అంటున్నారు ఇక్కడ వాళ్ళు. నిజమో కాదో తెలియదు, వాళ్ళు అంటే మేము విన్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకు కనపడకుండా దొంగచాటుగా ఐసులు కొనుక్కొని తింటున్నామండి. పిల్లలకు జలుబు చేసిద్దని వాళ్ళు కారులో కూర్చొని ఉంటే వాళ్ళకి కనిపించకుండా ఎడకొచ్చి మేమిద్దరం ఐసులు కొనుక్కొని తింటున్నాం. ఇక్కడ నుంచి ఆ బీచ్ లోపలికి వెళ్ళాము కానీ ఇక్కడ వీడియోస్ ఏమీ తీయలేదు. కొద్దిసేపు ఆ సముద్రం అటు ఇటు తిరుగుకుంటా చూసుకుంటా ఒక గంట గడిపాము. ఇక చాలే, చూసిన వరకు చాలే అని మళ్ళీ కారు ఎక్కేసామండి. ఇక ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి పనులలో వాళ్ళు మళ్ళీ మునిగిపోయాం. ఎందుకంటే తొందరగా పనులు చేసుకుంటే ఒక ముద్ద అన్నం వండుకొని హాయిగా పడుకోవచ్చు. మళ్ళీ కూర్చున్నామనుకోండి, రాగానే కూర్చున్నామంటే బతికిచ్చి ఏ పనులు చేయమనుకొని అక్కేమో ముందు బట్టలు ఉతికేస్తుంది. ముందు ఆ సముద్రంలో అందరం మునిగాం కదా, అంతా ఉసికే ఉంటే ఆ బట్టలన్నీ జాడిస్తుంది. వేణుగాడేమో ఏమేం బట్టలు ఉతికేవి ఉన్నాయా, అసలు వాడినవి ఉన్నాయా అని తను చూస్తుంది. నేనేమో టీ పెట్టిన. వేణు వాళ్ళ ఆయన గారు కారులో వచ్చేటప్పుడే అన్నారు, అక్క నువ్వు వెళ్ళగానే ముందు టీ పెట్టు నాకు, ఆ తర్వాత నువ్వేమన్నా పని చూసుకో అని. అయితే వంట చేయటం, టీ పెట్టడం, ఈ పనులు వంటగదిలో పనులు నాకే, అందుకని ముందు టీ పెడుతున్నా. కానీ నేను టీ పెట్టేలో నాగార్జున రెడ్డి నిద్రపోయిండండి పాపం. వచ్చే దారిలో మేమందరం తలా కొద్దిసేపు పడుకున్నాం. తను డ్రైవింగ్ చేయటం కదా, ఇక తను అసలు పడుకోలేదు. రాగానే పడుకోండు. నేను టీ పెట్టమే కానీ అప్పటికే పడుకోండు. ఇక పిల్లలేమో అటు ఇటు ఉరుకులు పెడుతున్నారు. వంటగదిలో మిరపకాయలు పోయినాయి చూశారు కదా, నేను టీ పెడుతుంటే చిన్నోడు వచ్చిండు, ఆ ప్లేట్ పడేసిండు, మిరపకాయలు పోయినాయి. మళ్ళీ చెప్పకుండా సప్పుడు కాకోకుండా యువతలకు వచ్చి ఆటలాడుతుండు, ఎవరికి తెలియకోకుండా ఉండాలి. ఎండలకి జర్నీకి పిల్లలు బాగా అలసిపోయారండి. ఎప్పుడు కూడా 9-10 అవ్వందే నిద్రపోని పిల్లలు పాపం 8 అయ్యేసరికి అసలు సోయి లేకోకుండా పడుకున్నారు. జో కొట్టే పని లేకుండా, వాళ్ళ అమ్మ పక్కన లేకోకుండా పడుకున్నారు. మేము కూడా తిని 9 మళ్ళీ తెల్లవారుజామున, అంటే సోమవారం తెల్లవారుజామున అక్క నేను 4 గంటలకు నిద్ర లేచాం. ఆ టైం అప్పుడు ఎందుకు నిద్ర లేచామంటే మీ అందరికీ తెలుసు, అక్క వాళ్ళు పనికి వెళ్ళేది ఇటు నుంచి. మొక్కజొన్నలు ఇరవటానికి వెళ్ళినప్పుడు తెల్లవారుజామున 6-6:30 ఆ ప్రాంతంలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేమో వరికోతలు కోయటానికి వెళ్తున్నారండి. తెల్లవారుజామున 5కే వెళ్తారు. శనివారం అయితే వరికోతకి వెళ్ళి వచ్చిన తర్వాతే అన్నవరం వెళ్ళాం. ఆదివారం వెళ్ళలేదు. ఇక సోమవారం కూడా వెళ్ళకుండా ఉండటం ఎందుకు, కుంపు అయింది కదా వెళ్తా చిన్నవాడా అంది. సరే లెక్క అన్న. కుంపు అంటే వీళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్కి వెళ్తున్నారండి వరికోతలు కోయటానికి. రోజుకి 600, 700, 1000 మధ్యలో, అంటే 600 అవతల 1000కి యువతల డబ్బులు వస్తాయి. మరి ఒకరోజు బాగపోతే వచ్చే డబ్బులు పోతాయి కదా, అంటే కష్టపడితేనే వస్తాయి. కానీ ఇంటికాడ ఉంటే ఏమన్నా రూపాయి వచ్చిద్దా రాదు కదా, నేను వెళ్తా అంది. సరే లెక్క అన్న. ఇక అక్క వెళ్ళిపోయింది. మళ్ళీ నేను ఇంట్లోకి వచ్చి అన్నవరం గుడికి వెళ్ళిన వీడియో ఒకటి ఉంది కదా, ఆ 4:30 టైంలో ఆ వీడియోని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత 10 ఆ ప్రాంతంలో ప్రైవేట్లో పెట్టా. అంటే నా డ్యూటీ నేను ఆ టైం అప్పుడు చేసుకున్నాను అనమాట, వీడియో ఎడిట్ చేసుకుని. ఈ వీడియో చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకునేసరికి వేణు వాళ్ళు కూడా నిద్ర లేచారు. వాళ్ళైతే అసలు నిద్ర లేగరు. ఆ రోజు వరకు ఏడే ఉంటారు అనుకున్నా, కానీ పాప స్కూల్ ఉంది, నాగార్జున రెడ్డి బ్యాంక్కి వెళ్ళాలి, కుదరదలే ఉండటం అని తొందరగా నిద్ర లేచారు. ఇక వాళ్ళు నిద్ర లేచిన తర్వాత కాఫీ కలిపానండి. 4గురికి కాఫీ కలిపి ఇచ్చాను, తాగుతున్నాం మాట్లాడుకుంటూ. పొద్దున్నే అక్కకి టీ ఇచ్చాను కానీ నేనైతే తాగలేదు. ఆ టైంలో నేను అసలు బ్రష్ కూడా చేయలేదు. అక్క వరకే టీ పెట్టించాను. అలాగే అన్నం క్యారేజీ కూడా కడితే తీసుకొని వెళ్ళిపోయింది. వీళ్ళకి మాత్రం ఓన్లీ కాఫీ కలిపాము. టిఫిన్ ఏమీ రెడీ చేయలేదు. అప్పటికి టైం ఎంత అయింది, వీళ్ళు బయలుదేరినప్పటికీ 6:30 అయింది. ఆ టైం అప్పుడు వాళ్ళు టిఫిన్ చేయరు. అసలు ఇంట్లో పిండి కూడా ఏం లేదు, ఎందుకంటే అంతకుముందు 2 రోజులు ఊరికి వెళ్ళాము కదా, ఇంకేం పిండి ఫ్రిడ్జ్లో లేదు, పప్పులు ఏం నానబెట్టలేదు కాబట్టి టిఫిన్కి ఏం చేయలేదు. అంటే ఆ రోజు వాళ్ళు ఇక్కడే ఉండటం అయితే కొంచెం ఆలస్యమైనా పర్లేదు, చపాతీయో పూరియో చేద్దాం అనుకున్నా. కానీ వాళ్ళు 6కే లేచారు, 6:30 బయలుదేరారు. అప్పటికి నేను టిఫిన్కి ఏమీ రెడీ చేయలే. ఇక వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా చేసుకొని తింటాం, లేకపోతే మధ్యలో ఎక్కడన్నా హోటల్ దగ్గర అయినా తింటాంలే అన్నారు. బయలుదేరారు. ఇక నాకు 2 కూతుర్లు ఉన్నా సరే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి.
అంటే మగపిల్లలంటే అసలు ఇష్టం లేదని కాదు, కాకపోతే మగపిల్లల కంటే ఆడపిల్లలంటే ఒక ఇంచైనా ఎందుకో ఇష్టం ఎక్కువ. ఆడపిల్లలు ఎవ్వరు వచ్చినా సరే నేను ప్రేమగా చూసుకుంటా, చిన్నపిల్లలని అయితే మరీ ముద్దు చేస్తా. ఇక వాళ్ళు ఎప్పుడన్నా ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంటే ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు, ఇంకో రోజు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏడవకుండా ఉంటే ఈ బుడ్డమ్మాయిని 2 రోజులు ఉంచుకోవాలనిపిస్తుంది, కానీ అమ్మో అర్ధరాత్రి అప్పుడు ఏడ్చింది. ఇక ఆమె ముందు కూర్చొని ఆమెను జొజ్జలు కొట్టలేక మేము ఏడవాల్సి వచ్చిద్ది. దగ్గర ఊరైనా కాదాయ, ఖమ్మం అంటే చాలా దూరం కదా మాకు. ఇక్కడ నుంచి బస్సుకి వెళ్ళటం అయితే 1:40 పట్టిద్ది. అందుకే ఆ రిస్క్ చేయదలుచుకోవాలి. ఎప్పుడో ఒకసారి వాళ్ళ అమ్మతో ఇలా వచ్చినప్పుడు ఆ ముద్దు మూర్పం తీర్చుకుంటే చాలండి. కానీ ఇక వాళ్ళేమో ఖమ్మం వెళ్ళారు, అక్కేమో పొద్దున్నే వరకోతకి వెళ్ళింది. ఇక మా వారు డ్యూటీ ఎక్కుతారు. 2-3 మోటార్లు రిపేర్లు ఉన్నాయి, చూడాలన్నారు. ముఖ్యంగా తోట దగ్గరికి వెళ్ళి చూడాలని చెబుతున్నారు నాకు. నేను అన్నా ఒక పూట తోట దగ్గరికి వెళ్ళి చూడకపోతే తోట ఎవరు ఎత్తుకుపోరులే అంటే 600 అయినా 116 అయినా ఒక్కసారైనా నేను పోయి తోటను చూసుకొచ్చుకోవాలి అని బయలుదేరుతున్నారు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని తోటలో పని లేకపోయినా సరే రోజుకు ఒక్కసారి ఆ తోటలోకి వెళ్ళి తోట అంతా తిరిగి మోటార్లు ఏమైనా రిపేర్ ఉంటే చూసుకొని వస్తారు. ఇంకా ఇదండి అచ్చుబాటు రాని వీడియో. దీంట్లోనైనా ఏ మిస్టేక్స్ లేకుండా ఉంటే బాగుండు. చూసినందుకు ధన్యవాదాలు. లైక్ కొట్టండి అబ్బా.